చెప్పాను కదా ఇందాక యేసయ్య మనల్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. పిల్లలు ఏం చేశాడు? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. మనం యేసయ్యకి ఇష్టకరంగా లేదనుకో మనం ఎక్కడికి వెళ్ళిపోతుంటే పిల్లలు నరకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకంలో ఏముంటదంటే అగ్గి ఉంటది. ఏముంటది? అగ్గి ఉంటది. అగ్గి ఆరదు, పొరుగు చావదు. కాబట్టి ఈ లోకంలో యేసయ్య పరిశుద్ధంగా జీవించాడు. జీవించి ఈ లోకంలో పుట్టాడు కదా యేసయ్య. అందుకే మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా యేసయ్య పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని కొరకు చివరిగా నమ్మకంగా పరిశుద్ధంగానే జీవించాడు. కానీ ఎటువంటి శోధనలు వచ్చినా లొంగిపోకుండా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉండగా మనకు కూడా అనేక శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, లేదంటే ఇబ్బందులు గురవుతాయి. అటువంటి సందర్భంలో మనం కూడా దేవునితో ఉంటూ పరిశుద్ధమైన జీవితం జీవించాలి తప్ప కానీ ఎటువంటి విషయాల్లో మనం తొట్టిల్లకుండా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లలు చాలా పరిశుద్ధంగానే జీవించారు. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలని చెప్పి యేసయ్య మనల్ని కోరుకుంటూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం అందరం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఓకే, కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి.